అవని స్టోరీస్. గత ఎపిసోడ్లో అనసూయ కుట్రను బయటపెట్టిన సీను అవనిని కాపాడడానికి ప్రయత్నిస్తాడు. అయితే నీ అన్నయ్య మరణానికి కారణం ఈ అవనియే అని అనసూయ చేసిన తీవ్రమైన ఆరోపణతో సురేష్ షాక్కి గురై భార్యను వదిలేసి తల్లి పక్షాన్ని నిలబడతాడు. సీను అవనిని తీసుకుని చీకట్లోకి పారిపోతాడు. ఆ రోజు రాత్రి 9 గంటలు. ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న దట్టమైన అడవి ప్రాంతం. బయట మంచు రాళ్లలా కురుస్తోంది. సీను స్పృహలో లేని అవనిని భుజం మీద వేసుకుని ఆయాసపడుతూ పరిగెడుతున్నాడు. వెనక పోలీసుల సైరన్ శబ్దాలు, టార్చ్ లైట్ల వెలుతురు కనిపిస్తున్నాయి. సీను గట్టిగా శ్వాస తీసుకుంటూ, అమ్మాయి ధైర్యం ఉండు, ఈ మంచులో నిన్ను వదిలేయలేను. నీ భర్త నిన్ను వదిలేసి ఉండొచ్చు, కానీ ఈ దొంగ సీను నిన్ను మాత్రం వదలడు. ఆ రాక్షసి చేతుల్లో నిన్ను చావనివ్వను. అవని దగ్గుతూ వణుకుతూ సీను భుజం మీద కదిలింది. ఆమె శరీరం నిప్పులా కాలిపోతోంది. అప్పుడు అవని బలహీనంగా కలవరిస్తూ, ఏవండి, నన్ను వదిలేయకండి, నేనే తప్పు చేయలేదు, ఏవండి. సీను కళ్ళల్లో నీళ్లతో, ఇంకా ఆ మనిషి పేరే తెలుస్తున్నావా తల్లి? ఆస్తి, అంతస్తు, అమ్మ మాట ఇవే ఆయన్ని గెలిచాయి. నువ్వు ఓడిపోలేదు, ఆయనే ఓడిపోయాడు. మన ఎక్కడికైనా సురక్షితమైన చోటుకి వెళ్ళాలి. సీను అడవిలో ఒక పాత పాడుబడిన గుడిసెను చూస్తాడు. అది గొర్రెల కాపర్లు వాడే చిన్న పాక. సీను వేగంగా వెళ్లి అవనిని అక్కడ కిందున్న ఎండుగడ్డి మీద పడుకోబెడతాడు. ఇక్కడైతే పోలీసులు రారు, కానీ ఈ చలికి నువ్వు తట్టుకోగలవా? దేవుడా, ఈ పేదమ్మాయికి ఎందుకయ్యా ఇన్ని కష్టాలు? అదే సమయంలో ఫామ్ హౌస్ లోపల సురేష్ ఒక మూల సోఫాలో తలపెట్టుకుని కూర్చొనున్నాడు. అనసూయ మొహంలో విజయం తాలూకా గర్వం ఉంది, కాని బయటకు మాత్రం ఏడుపు నటిస్తోంది. పోలీస్ ఇన్స్పెక్టర్ అక్కడున్నాడు. అనసూయ గారు, కంగారు పడకండి. ఆ డ్రైవర్ గారు ఎంతో దూరం పోలేడు. ఈ చెల్లో అడవి దాటడం చాలా కష్టం. వాడి మీద కిడ్నాప్ కేసు, మీ కోడల్ని హత్య చేయడానికి ప్రయత్నించిన కేసు రాశారు. అయ్యో సార్, వాడు నా కోడల్ని తీసుకుపోయాడనే బాధ కంటే వాడు చెప్పిన అబద్ధాలు నా కొడుకు మనసును గాయపరిచాయనే బాధగా ఉంది. నా కోడలు అమాయకురాలని నమ్మి ఎన్నాళ్ళు నెత్తి మీద పెట్టుకున్నాం, కానీ ఆ వల్లే నా పెద్ద కొడుకు చనిపోయాడని తెలిసాక నా గుండె ఆగిపోయింది సార్. సురేష్ తలెత్తి ఎర్రబడిన కళ్ళతో, మమ్మీ, నిజం చెప్పు. ఆనంద్ అన్నయ్య చనిపోయిన రోజు నిజంగానే అవని కోసం వెళ్ళాడా? సురేషు, నీ మీదొట్టురా. ఆ రోజు రాత్రి ఆనంద్ నా కాళ్ళు పట్టుకుని అడిగాడు. అవని వాళ్ళ నాన్నకి ఆపరేషన్ అట్ట, 10 లక్షలు కావాలి, లేకపోతే అవని చచ్చిపోతానంటోందని ఏడ్చాడు. నేను ఇవ్వనన్నాను. అందుకే వాడు దొంగసాటుగా డబ్బు తీసుకుని వెళ్తూ యాక్సిడెంట్లు పోయాడు. ఆ రోజు అవని డబ్బు అడక్కపోయుంటే ఈరోజు మన ఆనంద్ బతుకుండేవాడు కదా. అంటే నేను పెళ్లి చేసుకున్నది నా అన్నయ్య మరణానికి కారణమైనదన్నా? ఇన్నాళ్ళు ఆ విషయం నాకు తెలియకుండా దాచిందా? పేదాళ్ళకి డబ్బుల మీదున్న ప్రేమ మనుషుల మీద ఉండదు నాన్న. ఆనంద్ పోయాడు, ఇప్పుడు నిన్ను పట్టుకుంది. ఈరోజు ఆ దొంగతో కలిసి పారిపోయింది చూసావా? వాళ్ళిద్దరికీ ముందే పరిచయం ఉందేమో, మనల్ని దోచుకోవడానికి వేసిన స్కెచ్ ఏమో. చాలు మమ్మీ, ఇక ఆ పేరెత్తకు. నాకు అసహ్యం వేస్తోంది. ఆమెను వెతకండి ఇన్స్పెక్టర్, పట్టుకొని జైల్లో వేయండి. నా అన్నయ్యను చంపినందుకు, నన్ను మోసం చేసినందుకు ఆమెకు శిక్ష పడాలి. అనసూయ మనసులో డాన్స్ చేస్తోంది. సురేష్ పూర్తిగా ఆమె వలలో పడిపోయాడు. మరుసటి రోజు ఉదయం 6 గంటలు. సూర్యుడు ఇంకా రాలేదు. పొగమంచేమో దట్టంగా ఉంది. అడవిలో ఉన్న పాడుబడిన గుడిసెలో అవని దగ్గుతూ కళ్ళు తెరిచింది. ఆమె ఒళ్లంతా నొప్పులు. పక్కన సీను ఏమో చలిమంట వేస్తూ కూర్చొనున్నాడు. ఎక్కడున్నాను అత్తయ్య, ఏవండి? లేచవా తల్లి, ఇది నీ అత్తగారి బంగ్లా కాదు, ఇది అడవి. మనం పారిపోయాం. ఏంటి, పారిపోయామా? ఆయన రాలేదా? ఆయన నన్ను కాపాడలేదా? ఆయన రాలేదమ్మా. ఆయన తల్లి మాట నమ్మి నిన్ను నేరస్తురాలుగా చూసి వెనక్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు కిడ్నాప్ అయ్యావని, నేనే నిన్ను ఎత్తుకొచ్చానని పోలీసులకు చెప్పారు. ఎంత మాట! ఏవండి, నన్ను నమ్మలేదా? నేను ఆనంద్ గారిని చంపానా? ఆనాడు ఏం జరిగిందో ఆయనకు తెలీదా? అసలు ఆనాడు ఏం జరిగిందమ్మా? మీ అత్త చెప్పింది నిజమేనా? ఆనంద్ బాబు గారు డబ్బు ఇవ్వడానికే వచ్చారా? అవని కన్నీళ్లతో గతం గుర్తు చేసుకుంటూ, లేదన్నయ్యా, అది అబద్ధం.
ఆనంద్ గారు నన్ను ప్రేమిస్తున్నానని వెంటపడ్డారు. కానీ మా నాన్నగారికి క్యాన్సర్ అని తెలిసి ఆపరేషన్ కోసం సాయం చేస్తానని ఆనంద్ గారి ముందుకొచ్చారు. నేను వద్దన్నాను. మా పేదరికాన్ని అడ్డం పెట్టుకొని ప్రేమను కొనకండి అని చెప్పాను. కానీ ఆయన నా మాట వినలేదు. ఆ రాత్రి డబ్బు తీసుకుని వస్తున్నారని ఫోన్ చేశారు. నేను వద్దని చెప్పడానికి ఆ రోడ్డు మీదకి వెళ్ళాను. ఆ తర్వాత ఆయన కారు నా కళ్ళ ముందే లారీని ఢీ కొట్టింది. నేను పరిగెత్తికెళ్ళి ఆయన్ని బయటకు తీశాను. ఆయన చివరి మాటలేంటో తెలుసా? అవని, మా అమ్మ నన్ను క్షమించదు, కానీ నా చావుకి కారణం నా అజాగ్రత్తే తప్ప నువ్వు కాదు. ఈ డబ్బుని తీసుకెళ్ళు అని నా చేతిలో డబ్బు సంచి పెట్టారు. మరి ఆ డబ్బేం చేసావు? డబ్బు తీసుకోవడానికి నా చేతులు రాలేదన్నయ్యా. నేను ఆ డబ్బుని అక్కడే వదిలేసి పోలీసులకి ఫోన్ చేశాను. ఆ తర్వాత భయంతో మా ఊరు వదిలి హైదరాబాద్ వచ్చేసాం. నాకు తెలియదు ఆనంద్ గారు సురేష్ గారి అన్నయ్య అని. పెళ్లి చూపుల్లో ఫోటో చూసినప్పుడే తెలిసింది. అప్పుడు నేను సురేష్ గారికి నిజం చెప్పబోయాను, కానీ అత్తయ్య గారు నన్ను బెదిరించారు. గతం గురించి మాట్లాడితే నీ కుటుంబం మొత్తాన్ని చంపేస్తాను అని అన్నారు. అందుకే మౌనంగా ఉండిపోయాను. అంటే ఆ రాక్షసికి ముందే తెలుసా? తెలిసి కూడా నిన్ను కోడలుగా చేసుకుని ఇన్నాళ్ళు నరకం చూపించిందా? అవును, పగ తీర్చుకోవడానికి నన్ను కోడలుగా తెచ్చుకుంది. ఇప్పుడు నన్ను చంపి ఆనంద్ గారి దగ్గరికి పంపాలనుకుంటోంది. కానీ మా ఆయన నన్ను అపార్థం చేసుకున్నారే, అదే నాకు నరకం కంటే ఎక్కువ బాధిస్తోంది. అవనికి దగ్గు తీవ్రమైపోయింది. సీను కంగారు పడ్డాడు. ఆ రోజు ఉదయం 9 గంటలు. సీను అవని పరిస్థితి చూసి ఆందోళన చెందుతున్నాడు. ఆమెకు వెంటనే వైద్యం అందకపోతే నిమోనియాతో చనిపోతుంది. అమ్మా అవని, ఇలా ఉంటే లాభం లేదు. మనం టౌన్కి వెళ్ళాలి, ఆసుపత్రికి వెళ్ళాలమ్మా. అవని, వద్దన్నయ్యా, నేనొస్తే పోలీసులు పట్టుకుంటారు, నన్ను జైల్లో వేస్తారు, లేదా అత్తయ్య చంపేస్తారు. దానికంటే ఈ మంచులో చావడమే నయం. కనీసం నా చావుతోనైనా సురేష్ గారికి నిజం తెలుస్తుందేమో. పిచ్చి మాటలు మాట్లాడకు తల్లి. నువ్వు బతకాలి, నీ మీద పడ్డ నింద పోవాలి. నేను నిన్ను కాపాడతాను. సీను తన ఫోన్ తీసి తన స్నేహితుడు బబ్లుకి ఫోన్ చేస్తాడు. రే బబ్లు, అర్జెంట్ ఒక వ్యాన్ తీసుకొని ఫామ్ హౌస్ అయిన కొన్ని అడవి దగ్గర ఎవరికి తెలియకూడదు. నా చెల్లి ప్రాణాపాయంలో ఉందిరా. ఆ రోజు మధ్యాహ్నం 1 గంట హైదరాబాద్లోని ఒక చిన్న ప్రైవేట్ క్లినిక్కి బబ్లు సాయంతో సీను అవనిని అక్కడ చేర్చాడు. డాక్టర్ ఆమెకు చికిత్స చేస్తున్నారు. సీను ఏమో బయట ఆందోళనగా తిరుగుతున్నాడు. సీను, అమ్మాయి పరిస్థితి సీరియస్ గా ఉంది బాబు. లంగ్స్ లో ఇన్ఫెక్షన్ బాగా పెరిగిపోయింది. ఖరీదైన ఇంజెక్షన్ ఇవ్వాలి, లేకపోతే కష్టం. కనీసం 50,000 కావాలి. 50,000? నా దగ్గర సిల్లి కావలేదు డాక్టర్. మరి నేనేం చేయలేను. డబ్బు కడితేనే మందులు వస్తాయి. సీను దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. దొంగతనం చేద్దామా అంటే టైం లేదు. అప్పుడే అతనికి ఒక ఆలోచన వచ్చింది. సురేష్కి ఫోన్ చేయడం. ఆ సమయంలో సురేష్ ఆఫీస్లో ఉన్నాడు. మనసు నిలకడగా లేదు. అన్నయ్య ఫోటో చూస్తూ ఏడుస్తున్నాడు. అప్పుడే అతనికి అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. హలో బాబు గారు, నేను సీనుని. ఫోన్ పెట్టకండి, మీ భార్య సావు బతుకుల్లో ఉంది. ఏరా దొంగ విధవా, కిడ్నాప్ చేసి మళ్ళీ నాకే ఫోన్ చేస్తావా? ఎక్కడున్నావురా? ఆనందం నేను చెప్పిన దానికోసం నన్ను డబ్బు అడుగుతున్నావా? డబ్బు కోసం కాదు బాబు, ప్రాణం కోసం. అవును, నేను దొంగనే, కానీ మీ అమ్మగారిలా హంతకుని కాదు. మీ ఆస్తి కోసం కాదు, మీ భార్య ప్రాణం కోసం అడుగుతున్నాను. ఆనంద్ బాబు గారు సరిపోయింది ప్రమాదంలో, కానీ మీ భార్య ఇప్పుడు సరిపోతుంది మీ అమ్మగారి పగ వల్ల. ఆమెకు వైద్యం చేయించడానికి నా దగ్గర డబ్బు లేదు. మీరే రావాలి. నేను నమ్మను, ఇదంతా మీ ప్లాన్. సరే నమ్మకండి అయ్యా, కానీ ఒక్కసారి వీడియో కాల్ చేస్తాను చూడండి, ఆ తర్వాత మీ ఇష్టం. సీను వీడియో కాల్ ఆన్ చేసి ఆక్సిజన్ మాస్క్తో స్పృహ లేకుండా పడున్న అవనిని చూపిస్తాడు. ఆమె ముఖం పాలిపోయి శవంలాగా ఉంది. చూడండి బాబు గారు, ఈమె హంతకురాల్లా ఉందా లేక బాధితురాల్లా ఉందా? ఈమె సరిపోతే ఆ పాపం మీదే. సురేష్ ఆ దృశ్యం చూసి చలించిపోయాడు. అతని గుండెలో ఏదో తెలియని బాధ. అన్నయ్య మీదున్న ప్రేమ ఒకవైపు, కళ్ల ముందు చావుతో పోరాడుతున్న భార్య ఒకవైపు. అతని చేతిలో ఫోన్ వణికింది. ఎక్కడున్నారు? అడ్రస్ చెప్పు. సీను ఏమో అడ్రస్ చెప్తాడు. కానీ ఒక్క విషయం అయ్యా, మీరొక్కరే రావాలి. పోలీసుల్ని మీ అమ్మగారిని తీసుకురావద్దు. అలా చేస్తే నేను ఈమెను తీసుకుని మళ్ళీ పారిపోతాను.
ఈసారి మీకు ఎప్పటికీ దొరకదు. సురేష్ ఫోన్ కట్ చేశాడు. వెంటనే ఆఫీస్ నుంచి హాస్పిటల్కి బయలుదేరుతాడు. సురేష్ ఆసుపత్రికి బయలుదేరుతూ ఉండగా అతని ఫోన్కి అనసూయ నుంచి కాల్ వచ్చింది. సురేష్, ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా, ఆఫీస్ పని మీద సైట్కి వెళ్తున్నాను మమ్మీ. అవునా? కానీ నాకు ఇప్పుడే తెలిసింది ఆ దొంగ సీనుగాడు కూకట్పల్లి క్లినిక్లో ఉన్నాడని. ఇన్స్పెక్టర్కి చెప్పాను, వాళ్ళిప్పుడే బయలుదేరారు. నువ్వు కూడా ఎల్లు. ఆ దొంగని, ఆ హంతకురాల్ని ఇద్దరిని అక్కడే ఎన్కౌంటర్ చేయమని పోలీసులకు చెప్పు. సురేష్ షాక్తో కార్ బ్రేక్ వేసి, ఏంటి ఎన్కౌంటరా? మమ్మీ, అవని మన మనిషి. ఆమె మన మనిషి కాదురా, మన శత్రువు. ఆమె చస్తేనే మన ఆనందాత్మకి శాంతి. వెళ్ళు సురేష్, నీ చేతులతో కాకపోయినా పోలీసుల చేతులతోనైనా ఆమె చావాలి. సురేష్కి ఏం చేయాలో అర్థం కాలేదు. పోలీసులు అప్పటికే క్లినిక్ని చుట్టుముట్టడానికి వెళ్తున్నారు. అవని ప్రాణం ఇప్పుడు విషమంగా ఉంది. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు అనసూయ పంపిన పోలీసులు. ఆసుపత్రిలో సీను కిటికీల నుంచి చూశాడు. పోలీసు జీపులు వస్తున్నాయి. అప్పుడు సీను అవని వైపు చూసి, అమ్మాయి, పోలీసులు వచ్చేశారు. నీ భర్త మోసం చేశాడు. ఆయన రాలేదు, పోలీసుల్ని పంపాడు. ఇప్పుడు నిన్ను కాపాడడం దేవుడి వల్ల కూడా కాదు. మరి పోలీసుల నుంచి అవనిని కాపాడడానికి సీను ఏం చేస్తాడు? సురేష్ సమయానికొచ్చి ఎన్కౌంటర్ని ఆపుతాడా, లేక తల్లి మాటకు కట్టుబడి మౌనంగా ఉంటాడా? అవని బ్రతుకుతుందా? ఇవన్నీ తెలియాలంటే ఎపిసోడ్ 7 కోసం వేచి చూడండి. ఉదయం 8 గంటలు. అనసూయ గారి ఇల్లు వంటిట్లో కుక్కర్ విజిల్స్ మోగుతూ ఉన్నాయి. హాల్లో అరవింద్ పేపర్ చదువుతున్నాడు. అనసూయ టెన్షన్గా అటూ ఇటూ తిరుగుతోంది. ఒసే అవని, అవని, ఎక్కడున్నావే? ఆ కుక్కర్ విజిల్స్ ఏమో రైల్వే స్టేషన్లో గూడ్స్ బండి కూతల్లా వరుసగా వస్తున్నాయి. ఇంకా ఆపవేమే? వచ్చేసా అత్తయ్య, వచ్చేసా. ఏంటే అది? చేతిలో స్క్రూ డ్రైవర్ ఏంటి? వంటిట్లోకి గరిటె పెట్టుకుని వెళ్ళమంటే మెకానిక్ షెడ్కి వెళ్ళినట్లు ఆ తయారీ ఏంటి? అది కాదత్తయ్యా, మొన్న మీరు కుక్కర్ విజిల్ సౌండ్ సరిగ్గా రావట్లేదు, రిపేర్ చేయాలన్నారు కదా, అందుకే యూట్యూబ్లో చూసి విజిల్ లోపలున్న స్ప్రింగ్ని టైట్ చేశాను. ఇప్పుడు సౌండ్ చూసారా ఎంత గట్టిగా వస్తోందో? కుయ్యని కాకుండా భవ్వనొస్తుంది. ఆహా, కోడలి పిల్ల ప్రయోగం బాగుంది అనసూయ. కుక్కర్ విజిల్ సౌండ్కి కాలనీలో కుక్కలు కూడా అరుస్తున్నాయి. మీరు నోరు మూసుకోండి. ఓసిని దుంపదేక, అది కుక్కరేనా? పేలడానికి రెడీగా ఉన్న బాంబులాగా ఆ సౌండ్ చేస్తా ఉంది. వెళ్ళి ముందు స్టవ్ ఆపవే. అయ్యో, స్టవ్ ఎప్పుడూ ఆపేశానత్తయ్యా, ఇది ఆవిరిపోయే శబ్దం. సురేష్ ఆఫీస్కి రెడీ అవుతూ హాల్లోకి వస్తాడు. అమ్మా, నా సాక్స్లు ఎక్కడా? రోజుకో చోట పెడుతున్నావు. ఏవండి, మీ సాక్సులు బీరువాలో సేఫ్గా లేవని ఫ్రిడ్జ్లో వెజిటబుల్ ట్రేలో పెట్టాను, ఫ్రెష్గా ఉంటాయని. ఫ్రిడ్జ్లోనా? సాక్స్లు ఫ్రెష్గా ఉండడం ఏంటి అవని? నీ బుర్రలో ఆవగించేంత గుజ్జుందా అసలు? ఒరే సురేష్, దాని సంగతి వదిలేయ్. ఈరోజు మన ఇంటికి ఎవరొస్తున్నారో తెలుసు కదా? ఆ వడ్డీ వ్యాపారి వరాహమూర్తిగాడు వస్తున్నాడు. వాడికి ఇవ్వాల్సిన బాకీ తీర్చకపోతే పరువు తీస్తాడ్రా. బాకీ తీర్చడానికి డబ్బులు రెడీ చేసావా అనసూయ? డబ్బులు లేవు గాని నా దగ్గర ఓ ప్లాన్ ఉందండి. నా దగ్గర మా అమ్మ ఇచ్చిన పాతకాలపు పచ్చలహారం ఉందిగా, అది వరాహమూర్తికి తాకట్టు పెట్టి కొంత టైం అడుగుతాను. కానీ ఆ హారం చాలా విలువైందండి, దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కాసేపట్లో ఒక పచ్చలహారం ఉన్న బాక్స్ తెచ్చి టేబుల్ మీద పెడుతుంది. అప్పుడు అనసూయ ఇలా అంటుంది, అవని, ఇటు చూడు, నేను స్నానానికి వెళ్తున్నాను. ఈ హారం బాక్స్ ఇక్కడే ఉంటుంది. ఆ వరాహమూర్తిగాడొచ్చేలోపు దీన్ని ఎవరు ముట్టుకోకూడదు. ముఖ్యంగా పక్కింటి సరళ అస్సలు చూడకూడదు. ఆవిడ కన్ను పడితే రాయి కూడా పగిలిపోతుంది. నువ్వు ఇక్కడే ఉండి దీనికి కాపలాగాయి, అర్థమైందా? అర్థమైందత్తయ్యా, ఈ కూడా దీని మీద వాలకుండా చూస్తాను, మీరు నిశ్చింతగా వెళ్ళండి. అనసూయ మనసులో, వీళ్ళకు తెలీదు ఇది నిజమైన హారం కాదు, గిల్టు నగ అని. ఆ వరాహమూర్తి గాన్ని మోసం చేయడానికి తీశాను, కానీ ఈ తింగ దానికి చెప్తే సురేష్కి చెప్పేస్తుంది అంటూ అనసూయ బాత్రూంలోకి వెళ్తుంది. అరవింద్ పేపర్ తీసుకుని వరండాలోకి వెళ్తాడు. సురేష్ ఏమో ఆఫీస్ బ్యాగ్ సర్దుకుంటూ ఉంటాడు. అవని హారం వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడు అవని తనలో తాను, అత్తయ్య గారు ఇంత విలువైన హారం నమ్మకంతో నా మీద వదిలేసెళ్లారు, కాని టేబుల్ మీద ఇలా ఓపెన్గా ఉంటే, అమ్మో ఎవరైనా దొంగలొస్తే, కిటికీల నుంచి ఎవరైనా చేయి పెట్టి లాగేస్తే, లేదు దీన్ని ఇంకా సేఫ్గా దాచాలి, ఎవరికి అనుమానం రాని చోట దాచాలి. అవని ఇల్లంతా వెతుకుతుంది.
టీవీ వెనక సోఫా కింద ఏది సేఫ్గా కనిపించదు. అప్పుడే ఆమె కన్ను వంటిట్లో ఉన్న పోపు డబ్బాల షెల్ఫ్ మీద పడుతుంది. ఐడియా! దొంగలు డబ్బుల కోసం బీరువా చూస్తారు, నగల కోసం డ్రెస్సింగ్ టేబుల్ చూస్తారు. కానీ వంటిట్లో పోపుల డబ్బా ఎవరు చూడరు కదా. అందులోనూ మిరప్పొడి డబ్బాలో పెడితే ఎవరైనా చెయ్యి పెడితే మండిపోతుంది. కాబట్టి అస్సలు ముట్టుకోరు. అవని వెంటనే హారం తీసుకుని వంటిట్లోకి వెళ్లి పెద్ద మిరప డబ్బా దాని మూత తీసి అందులో వేసి పైన ఇంకాస్త కారం చెల్లి మూత పెట్టేస్తుంది. అనసూయ స్నానం చేసి బయటకొస్తుంది. అదే సమయానికి పక్కింటి సరళ లోపలికి వస్తుంది. ఏమండోయ్ అనసూయ గారు, ఇందాక మీ ఇంట్లో బాంబు వెళ్ళినట్టు శబ్దం వచ్చింది, ఏంటి సంగతి? ఏం లేదు సరళ గారు, మా కోడలి ప్రతాపం. ఇంతకీ ఎందుకొచ్చారు పొద్దున్నే? ఏమీ లేదులేండి, కొంచెం కారం ఉంటే ఇస్తారా? మా ఇంట్లో అయిపోయింది, సాంబార్లోకి అర్జెంట్ కావాలి. ఓసే అవని, ఆంటీ గారికి కారం కావాలంట, ఓ గిన్నెడు తీసుకుని రాపో. కారమా? అత్తయ్య, అది కారం నిండుకుంది. నిండుకోవడమేంటి? నిన్ననే కదా కిలో కారం పట్టించి ఆ పెద్ద ప్లాస్టిక్ డబ్బాలో పోసాను, ఎల్లి తీసుకురా. అత్తయ్య వద్దు, అంటే ఆ కారం బాగోలేదు, పురుగులు పట్టేశాయి, అంటే ఘాట్ ఎక్కువ. ఏంటే నసుగుతున్నావు? నోరు మూసుకొని తీసుకురా, లేకపోతే నేనే వెళ్ళి తెస్తా. అవని మనసులో, అమ్మో అత్తయ్య వెళ్తే హారం దొరికిపోతుందిగా, అప్పుడు నా తెలివితేటలు బయటపడితే చంపేస్తారు. పోనీ సర్లా ఆంటీకి ఇచ్చేద్దామా? అత్తయ్య మీరు కూర్చోండి, నేనే తెస్తాను. అవని వంటిట్లోకి వెళ్తుంది. షెల్ఫ్ మీద ఉన్న కారం డబ్బా దించుతుంది. చెమటలు కక్కుతూ ఉన్నాయి. గరిటతో పైపైన కారం తీయాలి అనుకుంటుంది. కాని సరళగారి గిన్నెవో పెద్దది. దేవుడా కాపాడు, ఈ కారంలో హారం బయటపడకూడదు. వణుకుతున్న చేతులతో కారం తీసి సరళగారి గిన్నెలో వేస్తుంది. సరిగ్గా అప్పుడు గరిటకి ఏదో గట్టిగా తగులుతుంది. టక్కని. ఎంతసేపే కారం తయారు చేస్తున్నావా ఏంటి? తెస్తున్నానత్తయ్యా. గబగబా పైనున్న కారం తీసి ఇచ్చేస్తుంది. అమ్మయ్యా, హారం రాలేదని ఊపిరి పీల్చుకుంటుంది. థ్యాంక్స్ అమ్మాయి. అనసూయ టేబుల్ వైపు చూస్తుంది. హారం బాక్స్ లేదు. అవని ఇలారా, ఆ హారం బాక్స్ ఏదే? అత్తయ్యా, అది సేఫ్గా ఉండాలని దాచాను. ఎక్కడ దాచావే? తీసివ్వు, వరాహమూర్తొచ్చే టైం అయిందే. మీరేం కంగారు పడకండి, ప్రపంచంలోని అత్యంత సేఫ్ ప్లేస్లో దాచాను, వంటింట్లో మిరపకారం డబ్బాలో. ఏంటే, కారం డబ్బాలోనా? అప్పుడే సురేష్ లోపలికొస్తాడు. వాట్? బంగారం తీసుకెళ్లి కారులో వేసావా? అవునండి, ఎవ్వరికీ డౌట్ రాకూడదని. హో ఓసి నీ పెండాకోడు, ఇప్పుడే కదే ఆ డబ్బాలో నుంచి కారు తీసి సరళాకిచ్చావు. ఓ అమ్మ, అందులో హారం వెళ్ళిపోతే? లేదత్తయ్యా, నాకు చాలా జాగ్రత్తగా పైపైన తీశాను, హారం అడుగునే ఉంటుంది, పదండి చూపిస్తాను. అందరూ పరుగున వంటిట్లోకెళ్తారు. అనసూయ కారం డబ్బాను మొత్తం ఒక పేపర్ మీద కుమ్మరిస్తుంది. కాని అందులో హారం లేదు. ఏదే హారము? ఒసేయ్, హారమేదే? ఇక్కడే వేసానత్తయ్యా, ఇక్కడే. నువ్వు నిజంగా ఇందులోనే వేసావా, లేక ఉప్పు డబ్బాలో వేసి కారం డబ్బా అని చెప్తున్నావా? లేదు, ఎర్రటి కారం, పచ్చల హారం, కలర్ కాంబినేషన్ బాగుంటుందని ఇందులోనే వేశాను. ఏంటే, అంటే ఏంది? ఇందాక సరళ తీసుకెళ్లిన కారంలో హారం వెళ్ళిపోయిందా? అరవిందు వరండాల నుంచి వస్తూ, అనసూయ, బయట ఎవరో వచ్చారు చూడు. అందరూ హాల్లోకొస్తారు. గుమ్మల్లో వరాహమూర్తి నిలబడున్నాడు. ఏమ్మా అనసూయ, టైం అయ్యింది, డబ్బులు రెడీనా, లేక వస్తువులు ఏమైనా తాకట్టు పెడతారా? అది మూర్తిగారు, ఒక్క 10 నిమిషాలు, చిన్న చిన్న సమస్య అంతే. సమస్యలా? నాకు అనవసరం. 10 నిమిషాలు సెటిల్ అవ్వకపోతే మీ ఇంట్లో సామాన్లు బయట పడేస్తా. అనసూయ అవని చెవిలో, చూసావా ఏం చేశావో? ఇప్పుడెళ్ళి ఆ సరళ ఇంట్లో నుంచి ఆ హారం ఎలా తెస్తావో నాకు తెలీదు. మర్యాదగా వెళ్ళి తీసుకురా, లేకపోతే నిన్ను ఆ వరాహమూర్తికి తాకట్టు పెట్టేస్తా. సరే అత్తయ్య, ఇప్పుడే వెళ్తాను. అవని పక్కింటి వైపు పరుగు తీస్తుంది. అక్కడ పొయ్యి మీద సాంబార్ మరుగుతోంది. కాని ఆంటీ ఏమో అక్కడ లేదు. అమ్మయ్యా, ఆంటీ లేదు. ఆ కారం గిన్నె ఎక్కడుందో అంటూ వెతుకుతూ ఉంది. స్టవ్ పక్కన గిన్నె ఖాళీగా ఉంది. అయ్యో, గిన్నె ఖాళీగా ఉందేంటి? అంటే కారం మొత్తం సాంబార్లో వేసేశారా?
సాంబార్ గిన్నె వైపు చూస్తుంది. అందులో ఎర్రగా మరుగుతున్న సాంబార్ గెరిటె పెట్టి తిప్పుతుంది. దేవుడా, ఇందులో హారం ఉంటే ఎలా తీయడం? చెయ్యి పెడితే కాలిపోతుంది. అప్పుడే వెనక నుంచి సరళ గొంతు వినిపిస్తుంది. ఎవరది వంటిట్లో? నేనే ఆంటీ, అవనీని. సరళ లోపలికొస్తూ, ఏమ్మా మళ్ళీ వచ్చావ్? అది ఆంటీ, మీరిందాక తీసుకెళ్లిన కారంలో మా అత్తగారి స్పెషల్ ఇంగ్రీడియంట్ ఒకటి పడిపోయిందట. అది వేస్తే సాంబార్ టేస్ట్ పాడైపోతుంది, అందుకే తీసేద్దామని. ఏంటి స్పెషల్ ఇంగ్రీడియంటా? అదేంటమ్మాయ్? అది అది ఇనప విటమిన్ బిళ్ళ లాంటి పొరపాటున పడిపోయింది. ఓహో, అందుకేనా సాంబార్ తిప్పుతుంటే గళ్ళు గళ్ళు అని శబ్దం వస్తోంది. ఉండు, నేనే తీస్తాను. సరళ గరిటతో సాంబార్లోంచి గట్టిగా ఏదో పైకి తీస్తుంది. అవని కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటుంది. హారం రావాలి దేవుడా అని. ఇదేనా? అవని కళ్ళు తెరిచి చూస్తుంది. అది హారం కాదు, ఒక పెద్ద రాగి స్పూన్. ఇది కాదా ఆంటీ? మరే ఉందే ఇందులో? ఇందాక నేను కారం వేసేటప్పుడు గిన్నెలో ఏదో మెరుస్తూ కనిపించింది. అవునా? ఎక్కడుందాంటీ? సాంబార్లో వేశారా? లేదు, ఏదో గాజు ముక్క అనుకొని కిటికీలోంచి బయట చెత్త కుండీలో విసిరేశాను. ఏంటి, చెత్త కుండీలోనా? అవని పరుగున బయటకొస్తుంది. మున్సిపాలిటీ చెత్త బండి అప్పుడే ఆ చెత్త కుండీని ఖాళీ చేసి బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అవని ఏమో బండి వెనకే పరిగెడుతూ, ఆపండి, బండి ఆపండి, మా అత్తయ్య గారి మెడ కాదు, మా అత్తయ్య గారి ప్రాణం అందులో ఉంది, ఆపండి ఆపండి. కాని బండి మాత్రం ఆగదు. అవని ఆయాసంతో ఇంటికి తిరిగి వస్తుంది. ఇంట్లో అనసూయ, వరాహమూర్తి సీరియస్గా ఉన్నారు. ఏమైందే, తెచ్చావా? లేదత్తయ్య, అది చెత్త బండ్లో ఏలిపోయింది. అనసూయ కుప్ప కూలిపోతూ, అయిపోయింది, నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. ఏంటి ద్రావాలడుతుందా? నగ లేదా? అయితే డబ్బులు ఇస్తారా? ఇల్లు ఖాళీ చేస్తారా? సార్ ప్లీజ్ ప్లీజ్ కూల్ అవ్వండి, ఏదో ఒక మార్గం ఉంటుంది. ఒక్క నిమిషం అత్తయ్యా, మీరిందాక ఆ హారం బాక్స్ టేబుల్ మీద పెట్టారు కదా? అవునే, నేను ఆ బాక్స్ తీసి కారం డబ్బాలు వేసేటప్పుడు బాక్స్ చాలా తేలిగ్గా అనిపించింది. అసలు అందులో హారం ఉందా, లేక మీరు ముందే తీశారా? ఏంటి, బాక్స్ తేలిగ్గా ఉందా? నేను బాత్రూంకి వెళ్లే ముందు అందులోనే ఉందే. అవని, నువ్వు బాక్స్ తెరిచి చూడలేదా? లేదండి, అత్తయ్య ఎవరిని చూడొద్దన్నారు కదా, అందుకే బాక్స్ తెరవకుండానే బాక్స్తో పాటే కారం డబ్బాలో వేశాను. ఓసి పిచ్చి మొహమా, బాక్స్తో పాటు వేశావా? ఇందాక కారం గుమ్మరిచ్చినప్పుడు బాక్స్ పడాలి కదా. అదే కదా నా డౌట్ కూడా, కారం పడింది కానీ బాక్స్ పడలేదంటే. అందరూ ఒకేసారి వంటిట్లోకి చూశారు. కారం డబ్బా ఏమో ఖాళీగా పడుంది, దాని అడుగున ఏదో ఇరుక్కొనుంది. అవని డబ్బాని చేతిలోకి తీసుకుని చూస్తుంది. అత్తయ్యా, ఇది కారం డబ్బా కదా? అంటే నువ్వు బాక్స్ అందులో వేయగానే అది బరువుకి కింద మూత ఊడిపోయి కిందున్న బియ్యం డబ్బాలో పడుంటాదా? మిరప్పొడి డబ్బా కింద ఉన్న పెద్ద బియ్యం డ్రమ్ వైపు చూస్తారు. అవని బియ్యం డ్రమ్ మూత తీస్తుంది. లోపల చేయి పెట్టి వెతుకుతుంది. హారం బాక్సు దొరికింది. అమ్మయ్యా, అందరూ ఊపిరి పీల్చుకుంటారు. అవని చేతిలో ఆ పచ్చల హారం బాక్స్ ఉంది. అనసూయ అప్పుడు, అమ్మయ్యా ఇటివ్వు, బాక్స్ లాక్కొని తెరుస్తుంది. అనసూయ బాక్స్ తెరిచి గట్టిగా అరుస్తుంది. ఏమైందమ్మా? ఇందులో హారం లేదురా, ఒక చిన్న కాగితం బుక్క, 2 ఎండు మిరపకాయలున్నాయి. అవని కాగితం తీసుకొని చదువుతుంది. అందులో ఇలా ఉంటుంది. అనసూయ గారు, మీ ఇంట్లో కారం మారు అడగడానికి వచ్చాను. ఎవరూ లేరు. టేబుల్ మీద ఈ గిల్ట్ నగ ఎందుకులే అని పక్కనే ఉన్న ఒరిజినల్ గోల్డ్ రింగ్ తీసుకున్నారు. ఈ గిల్ట్ నగ ఎవరికైనా దానం చేయండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి దొంగ. గిల్ట్ నగ దొంగకి తెలిసిపోయిందా? అరే, నా ఒరిజినల్ గోల్డ్ రింగ్ ఎక్కడుంది? తన వేలు చూసుకుంటుంది. వేలేమో ఖాళీగా ఉంది. ఇందాక స్నానానికి వెళ్తూ రింగు తీసి టేబుల్ మీద పెట్టిన విషయం గుర్తొస్తుంది. వారిని, వాడు నా అసలు బంగారం దొంగలించి ఈ నకిలీ హారం వదిలేశాడా? ఆహా, గిల్ట్ నగతో నన్ను మోసం చేయాలనుకున్నావా అనసూయ? దొంగని దోచుకున్నాడన్నమాట. సరే, ఆ రింగు పోయింది కదా, ఇప్పుడు నా బాకీ సంగతి చెప్పు. అత్తయ్య, దొంగ కారం అడగడానికి వచ్చాడంటే వాడికి కూడా సాంబార్లో కారం తక్కువై ఉండాలి.
మనం కాలనీలో ఎవరింట్లో సాంబార్ స్మెల్ వస్తుందో చూస్తే దొంగ దొరికేస్తాడుగా. ఓసిని తింగరి తెలివి తగలయ్యా, సాంబార్ వాసన చూసి దొంగను పడతావా? ఈ గొడవంతా నీ వల్లేనే. ఆ బాక్స్ అని కారంలో దాచకపోయుంటే అది అక్కడే ఉండేది, దొంగ కనిపించేవాడు. ఇంతలో సురేష్ ఫోన్ మోగుతుంది. లిఫ్ట్ చేస్తాడు. హలో, పోలీస్ స్టేషనా? మా ఇంటి దగ్గర దొంగ? అవునా? పట్టుకున్నారా? అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. అప్పుడు సురేష్ ఫోన్ పెట్టేసి, అమ్మా, ఇందాక మన ఇంటి కాంపౌండ్ వాల్ దూకి పారిపోతున్న ఒకడిని పెట్రోలింగ్ పోలీసులు పట్టుకున్నారట. వాడి జేబులో ఒక గోల్డ్ రింగ్, కొంచెం మిరపొడి ప్యాకెట్ ఉందట. చూసారా అత్తయ్య, నా ఐడియా వర్కౌట్ అయింది. వాడు కారు దొంగిలించడానికి వచ్చాడు. వామ్మో వామ్మో, ఈ కోడలతో నేను ఏగలేనురా. సరే, రింగు దొరికింది కదా. మూర్తిగారు, రేపు ఉదయం వచ్చి డబ్బులు తీసుకోండి. ఆ రింగ్ అమ్మి మీ బాకీ కట్టేస్తా. వరాహమూర్తి సరే అని రేపు ఉదయం 9 గంటలకు వస్తానని వెళ్తాడు. అమ్మయ్యా, అంతా శుభం జరిగింది. అత్తయ్య, ఆకలేస్తుంది. ఆ బియ్యం డబ్బాలో పడ్డ ఆ కారం బాక్స్తోనే కారం దోశలేసుకుందామా? దోశలు కాదే, నీకు వాతలు పెట్టాలి. పాద లోపలికి. అందరూ లోపలికి వెళ్తూ ఉండగా పని మనిషి మళ్ళీ వంటింట్లో నుంచి ఒక ప్లేట్తో బయటకొస్తుంది. అమ్మగారు, బియ్యం డబ్బాలో ఏదో గట్టిగా తగిలితే చూశాను. ఈ నల్ల పూసల గొలుసు మీదేనా? నా నల్ల పూసల గొలుసా? అది నా మెడలో ఉండాలి కదా. అయ్యో, ఇందా కంగాల్లో నా మెడలో గొలుసు తీసి బియ్యం డబ్బాలో వేశానా? చూసారా అత్తయ్య, మీరు కూడా నాలాగే తింగర పనులు చేస్తున్నారు. మనిద్దరం సేమ్ టు సేమ్. అవని, అనసూయకి తెలియని విషయం ఏంటంటే, పోలీసులకు దొరికిన దొంగ జేబులో ఉన్నది అనసూయ రింగ్ కాదు, అది వరాహమూర్తి కింద పడేసుకున్న రింగ్. మరి అనసూయ రింగ్ ఎక్కడుంది? అది తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని చూడాల్సింది.